చాలా బాగుందన్న సినిమా. చాలా బాగుంది. ఫుల్ కామెడీగా కూడా చాలా సూపర్గా ఉంది. చాలా బాగుంది. చాలా బాగున్నాయి. చాలా ఫుల్ కామెడీ. చాలా చాలా బాగా నచ్చుతుంది అందరికీ. చాలా చూడొచ్చు కూడా. చాలా బాగుంది కూడా. అట్లా క్యాష్ పెట్టుకుంటారు. క్యాష్ డబ్బు కోసం న్యాయం గెలుస్తారన్నట్టు చూపించింది. ఆయన అదృష్టం బాగుంది సార్. కామెడీ సాంగ్ బాగుంది. మందు తేరా బాబు అని సాంగ్ బాగుంది. బాగున్నాయి. సినిమా బాగున్నాయి. కామెడీ ఫైట్స్ అని సాంగ్స్ బాగున్నాయి. సూపర్గా ఉంది. బాగుంది. కామెడీ కూడా ఉంది. చాలా బాగుంది. కామెడీ సూపర్. తప్పకుండా చూడాలి. కామెడీ తర్వాత క్రైమ్ అండ్ ఎవ్రీథింగ్ బాగుందండి. చాలా బాగుంది. బాగా తీసాడు మూవీ మాత్రం. వెరీ టాలెంటెడ్. సినిమా బాగుందన్న. రాజ్ తరుణ్కి మంచి కంబ్యాక్ మూవీ. సినిమా చూపిస్తాము ఆ తర్వాత మంచి కంబ్యాక్ మూవీ. కామెడీ కూడా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. बहुत अच्छा मूवी है. राशि सिंह का वन ऑफ द नाइसेस्ट परफॉर्मेंस. कॉमेडी है, सॉन्ग्स है, ट्रेजेडी है. बहुत अच्छा मूवी है. చాలా మంచి మూవీ आफ्टर लॉन्ग टाइम. राशि सिंह का 6th या 7th मूवी है. हम हर मूवी देखते हैं इनका. वी आर वन ऑफ द बिग फैन ऑफ राशि. वेरी गुड अप्लॉज टू राशि सिंह जी. वंस अगेन नाइस परफॉर्मेंस. अभी आप बहुत मैच्योर्ड हो गए. अच्छा उनका जो एक्टिंग में बहुत सारा चेंजेस आ गए और अच्छा एक्टिंग किए. वंस अगेन कंग्रेचुलेशंस एवरीवन. कंग्रेचुलेशन डायरेक्टर स्पेशली सुपरस्टार जो अभी नए सुपरस्टार हैं उनके साथ में जो काम कर रहे हैं. హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండ్ దేర్ టీమ్. చాలా బాగా తీశారు. డైరెక్షన్ బాగుంది. తర్వాత కామెడీ, సస్పెన్స్, థ్రిల్లరు 3 hours అసలు ప్రేక్షకులను కూర్చోబెట్టేటువంటి కెపాసిటీ ఉన్న సినిమా అండి. వీ హ్యావ్ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద క్రూ మెంబర్స్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ టు ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్స్. సినిమా చాలా బాగుందండి. చాలా ఎంగేజింగ్ ఉంది. బ్రహ్మాజీ గారి కామెడీ చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. కామెడీ అయితే ఫుల్ ఉంది. ఎంజాయ్ చేసాము. అలాగే కామెడీతో పాటు థ్రిల్లర్ కూడా చాలా బాగా అనిపించింది. అసలు డైరెక్షన్ అయితే చాలా బాగుంది. డైరెక్షన్ది ఈ డైరెక్షన్ చేసిన అతన్ని ముందు చూసాం మూవీ వలయం మూవీ. ఇది కూడా చాలా బాగుంది. మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ వచ్చేసాడు అని అనుకుంటున్నాను నేను. సినిమా చాలా బాగుంది. కామెడీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమాను ఫుల్ ఎంజాయ్ చేసాం. చాలా రోజుల తర్వాత నవ్వుతున్నాం. నవ్వనేది చాలా మంచిది కాబట్టి ఎంత బాగా నవ్వుతున్నాం. ఇన్ని రోజుల తర్వాత ఇంత మంచి సినిమా వచ్చింది. నవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. సినిమా డైరెక్షన్ కూడా చాలా బాగుంది. నేనైతే 4.5 ఇస్తాను. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ అన్నీ ఒకే ఫ్రేమ్లో చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తం అందరూ ఫ్యామిలీతో కలిపి చూడొచ్చు. ఎక్కడ కూడా వల్గర్ సీన్స్ ఏం లేవు. డైరెక్షన్ చాలా బాగుంది. రాజ్ తరుణ్ డెఫినెట్లీ కంబ్యాక్ అండి. ఈ మూవీతో రాజ్ తరుణ్ కంబ్యాక్. అగైన్ రాజ్ తరుణ్ విల్ బి ఆన్ ద టాప్. సూపర్ అండి. నవ్వకుండా ఎవరు ఉండలేరు. కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ మొత్తం కామెడీ ఉంది. చాలా బాగుంది. ఎక్కడ లేదండి, బోర్ ఎక్కడ లేదు. చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీ మొత్తం నవ్వుకోవచ్చు. ఫ్యామిలీ మూవీ కంప్లీట్లీ. సాంగ్స్ సూపర్. 3 songs ఉన్నాయి. 3 బ్లాక్ బస్టర్. పాన్షి మిల్లర్ మూవీ ఫస్ట్ నుంచి జోక్స్ అనుకున్నాం. జోక్స్ పోతుంటాం కానీ ఎట్లా ఉంది అంటే కామెడీతోటి సీరియస్ ఉంది. లాస్ట్కి వచ్చాకల్లా సినిమా మొత్తము మాస్ సినిమా అని చెప్పాలి. దీన్ని కామెడీ కాదు. అంత హైప్ ఉన్నది. అంత ఏంటంటే మనము స్టోరీ గుర్తుపట్టలేము ఇలా ఉందని. అది చూస్తుండగా హైపై స్టోరీ అయింది. కొత్త స్టోరీ ఇది. చాలా బాగుంది. అందరు చూడదగ్గ సినిమా. మనము ఏమంటే ఇది మా సినిమా అని చెప్పాలి, కామెడీ అని చెప్పాలి. కామెడీతోటి ఎంత రెచ్చగొడతాడు, వాళ్ళని ఎంత హైప్ చేస్తాడు, ఎంత చేస్తాడు. చాలా బాగా ఉన్న సినిమా. చూసి ఆదరించు. పాటలు హీరోని అయితే చాలా బాగుంది. హీరో బాగుంది. హీరోని చాలా మెచ్చుకోవాలి. కామెడీలో పోయి ఎంత హై లెవెల్గా ఓ ఇన్స్పిరేటర్ తోటే కానీ విలన్లతోటే కానీ అందరితోటి కాంట్రాక్ట్స్ ఉంటాడు. చాలా బాగుంది సినిమా. ప్రేక్షకులు చూసి ఆదరించాలని నా కోరిక. ఎక్సలెంట్గా ఉంది. మనకి రాజ్ తరుణ్ యాక్టింగ్ ఎలాగో మనకు తెలిసిందే కాబట్టి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డైరెక్షన్ చాలా బాగుంది. మనకి డైరెక్టర్ ఏంటంటే సెకండ్ మూవీ అయినా కాకుండా చాలా బాగా చేశారు కాబట్టి చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం నిజంగానే రాజ్ తరుణ్ గారికి అద్భుతమైన సక్సెస్ వచ్చింది. ఎవ్రీ సీన్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ప్రేక్షకులు నిజంగానే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. అద్భుతంగా వచ్చింది సినిమా. సూపర్ డూపర్ హిట్ అంతే. డైరెక్టర్ గారు కానీ ఫోటోగ్రఫీ చాలా బాగుంది.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అందరూ చూసి ఫుల్ మీల్స్ అంతే. దీనికి ఇంకా నో వాయిస్. సూపర్. ఎస్ 100% కంబ్యాక్. హీరో గారికి ఇంకా స్టార్ట్ అయింది. గుడ్ టైం పక్కా. రాజస్థాన్ కంబ్యాక్, ఇంకా అంతకుమించి ఇంకేం చెప్పలేం. డైరెక్షన్ సూపర్. సెకండ్ మూవీ అయినా చాలా బాగా చేశారు డైరెక్షన్, అందరూ చూడొచ్చు. చాలా బాగుంది, మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. ఇది కంపల్సరీ రాజస్థాన్కి కంబ్యాక్. సో అందరూ ఎంజాయ్ చేస్తారు. కంపల్సరీ అందరూ వెళ్ళి థియేటర్స్లో చూడండి. చాలా బాగుంది. అందరూ బాగా యాక్ట్ చేశారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేశారు. అందరూ ఆల్ యాక్టర్స్. ఎస్ కామెడీగా ఉంది. అందరికీ నచ్చుద్ది కామెడీ నచ్చిన వాళ్ళకి. సో అందరూ వెళ్ళి చూడండి. బాగుంది సినిమా. కామెడీ బాగుంది, ట్విస్టులు బాగున్నాయి. కామెడీనే నచ్చింది, మేము కామెడీనే ఇష్టపడతాం. స్టోరీ అంతా బాగుంది. హిట్ అవుతుంది. చాలా బాగుంది, కామెడీగా ఉంది, ఇంజిన్ నవ్వుకోవచ్చు, బాగుంది, హ్యాపీగా అన్నీ బాగున్నాయి. ఇది అని ఏం లేదు, అన్నీ బాగున్నాయి. హిట్, సూపర్ హిట్. కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి, వింత ఉన్నాయి, బాగున్నాయి. మూవీ వచ్చేసరికి రాజస్థాన్కి కంబ్యాక్ మూవీ ఇది. సో సాంగ్స్ మాత్రం, కామెడీ మాత్రం హైలైట్ ఉన్నది. అసలుకి కంబ్యాక్ అంటే మళ్ళీ చూపించాడు. ఏ ఇబ్బంది లేదు, మళ్ళీ మూవీ సక్సెస్ అవుతుంది, మంచిగా ఉంటుంది. అందరూ థియేటర్కి వచ్చి ఖచ్చితంగా చూడాల్సింది సినిమా. మంచి సినిమా, ఖచ్చితంగా మేము అందరినీ నవ్వించేలాగా ఉంటుంది సినిమా కూడా. అంతా బాగుంటుంది సినిమా, అంతా ఎక్సలెంట్ మూవీ. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఫస్ట్ నుంచి వెళ్ళి ఎండ్ దాకా 5 మినిట్ సినిమా. రాజ్ తరుణ్ హీరో, రాశి సింగ్ హీరోయిన్, రామ్ కుడుముల డైరెక్టర్. చాలా బాగుంది మూవీ. ఫస్ట్ నుంచి వెళ్ళి ఎండింగ్ దాకా మొత్తం నవ్వుకుంటూనే ఉంటారు. 100% ఇట్స్ రాజ్ తరుణ్ కంబ్యాక్. 100% రాజ్ తరుణ్ కంబ్యాక్. రాజ్ తరుణ్కి చాలా పెద్ద హిట్ దొరికింది. 7 సంవత్సరాల తర్వాత కుమారి లాంటి సినిమా చూపిస్తాం అలాంటి హిట్ దొరికింది. దాన్ని తీసినందుకు చాలా ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఇన్ని రోజులు వెయిట్ చేస్తాము, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాము ఇలాంటి మూవీ కోసము. చాలా కంబ్యాక్ అని చెప్పాలి. థ్యాంక్స్ రామ్ కుడుముల సార్కి, రాజ్ తరుణ్ సార్కి, అలాగే మేడంకి. చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ కంబ్యాక్ అని చెప్పాలి అంతే. 5 మినిట్ చాలా బాగుంది సినిమా. మనం ఇప్పటిదాకా 4 మినిట్ అని చూసి ఉంటాం. 5 మినిట్ ఏంటో అన్నది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. పక్కా ఆయన మెయిన్ పిల్లర్. అండ్ డాక్టర్ గారి తర్వాత హీరో గారు వీళ్ళే మెయిన్ పిల్లర్ ఆయనకు ఆ సినిమాకి. చెప్తే రివ్యూలో అయితే బాగోదు కదా, సినిమా చూడాలి. రివ్యూలో క్రైమ్ థ్రిల్లర్ అన్న, పక్కా క్రైమ్ థ్రిల్లర్. ఇప్పటిదాకా మనము సామిరాన్ సినిమా చూసి ఉంటాంగా, అంటే పక్కాగా అసలు మేము అయితే ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తామని అనుకోలేదు మేము కూడా. అంటే ఎక్స్పెక్ట్ చేసాం కానీ మంచిగా ఉంటుంది అనుకున్నాం, కానీ మా ఎక్స్పెక్టేషన్స్ మించి ఉన్నది. చాలా థ్యాంక్స్ అన్న రామన్న. చాలా హ్యాపీ అండి. నేను చాలా తక్కువ థియేటర్కి వచ్చి సినిమా చూడడం. సూపర్, ఎక్సలెంట్ మూవీ, ఎక్సలెంట్ గ్లామర్ గానీ ఎక్సలెంట్ సార్, యాక్టింగ్ సూపర్ సార్. థ్యాంక్ యూ చెప్పాలి. సార్ థ్యాంక్ యూ. మీ అందరూ చెప్పాలి, మీకు ఎలా అనిపించింది? బాగుందా? మీకు నచ్చిందా? ఇప్పుడు వరకు రెస్పాన్స్ అయితే బాగానే ఉంది, చూస్తున్నా. ఇప్పుడు చూడాలి, మీరు మంచిగా ప్రమోట్ చేయండి. నచ్చిందా? సూపర్ మేడం, మేడం సార్. బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్.